హాయ్ అందరికీ. వాదనలో గెలవడం, ముఖ్యంగా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. విచిత్రమేంటంటే ఆ టెక్నిక్స్ మనకు కోర్టు గదుల నుంచి దొరుకుతాయి. అదెలాగో ఈరోజు చూద్దాం. వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. ఎక్కడో పాతకాలం నాటి చట్టాలు, ఎక్కడ మన పరీక్షలు? అసలు సంబంధమేంటి అనిపిస్తోందా? కానీ చాలా పెద్ద సంబంధముంది. ఆ కనెక్షన్ ఏంటో తెలిస్తే బహుశా మీరు పరీక్షలు రాసే పద్ధతే పూర్తిగా మారిపోవచ్చు. సరే, ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మనమొక పని చేద్దాం. మీ ఎగ్జామ్ హాల్ని ఒక కోర్ట్ రూమ్లా ఊహించుకోండి. అందులో మీరే ఒక లాయర్. ఈ చిన్న మార్పుతో పరీక్షలంటే భయం పోయి దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఒక స్ట్రాటజీ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఈ పోలిక ఎంత పవర్ఫుల్లో. కోర్టులో చట్టం ఎంత ముఖ్యమో ఎగ్జామ్లో ప్రశ్న కూడా అంతే ముఖ్యం. జడ్జ్ వాదనలు విని తీర్పు ఇచ్చినట్లే మీ పేపర్ దిద్దే ఎగ్జామినర్ మీ సమాధానం చదివి గ్రేడ్ ఇస్తారు. అంటే మీ ఆన్సర్ కేవలం కొన్ని వాక్యాలు కాదు, అది మీ తరఫున మీరు చేస్తున్న ఒక బలమైన వాదనన్మాట. న్యాయమూర్తులు చట్టాన్ని ఎలా చదువుతారో తెలుసా? అందులో ఉన్న ప్రతి పదాన్ని అక్షరాల్లా తీసుకుంటారు. సొంతంగా ఊహించుకోడానికి, అదనంగా అర్థాలు తీసుకోవడానికి అక్కడ అస్సలు ఛాన్స్ ఉండదు. మనం కూడా అదే రూల్ ఫాలో అవ్వాలి. ప్రశ్నలో ఏమడిగారో దానికి మాత్రమే జవాబురాయాలి. బహుశా వాళ్ళు ఇది అడగాలనుకున్నారేమో అని మనంతట మనం ఊహించుకోకూడదు. అసలు ఇంత ఖచ్చితంగా ఉండటం ఎందుకు ముఖ్యం? అది తెలియాలంటే మనం క్రిమినల్ లా నుండి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ సమాధానంలో ఉండే అస్పష్టత, అంటే క్లారిటీ లేకపోవడం ఒక నేరం లాంటిది. దానికి శిక్ష ఏంటో తెలుసా? మీ మార్కులు కోల్పోవడమే. క్రిమినల్ చట్టాల్లో ఒక ముఖ్యమైన సూత్రం ఉంటుంది. అనుమానమొస్తే దాని ప్రయోజనం నిందితుడికే చెందుతుంది. అంటే నేరం 100% ప్రూవ్ అయితేనే శిక్ష. కానీ మన పరీక్షల్లో సీన్ రివర్స్. మీ సమాధానంలో ఎగ్జామినర్కి చిన్న అనుమానమొచ్చినా ఆ నష్టం మీకే, మార్కులు రావు. అంత సింపుల్. న్యాయశాస్త్రంలో మెన్స్ రియా అనే ఒక మాట ఉంది. సింపుల్గా చెప్పాలంటే నేరం చెయ్యాలన్న ఉద్దేశం. ఒక పని నేరం అవ్వాలంటే దాని వెనుక ఒక చెడు ఉద్దేశముండాలి. ప్రమాదవశాత్తు జరిగితే అది నేరం కాదు. మరి దీనికి మన పరీక్షలకి సంబంధమేంటి? ఇక్కడే ఉంది అసలు విషయం. ప్రతి పరీక్ష ప్రశ్నకి కూడా ఒక మెన్స్ రియా, అంటే ఒక ప్రధాన ఉద్దేశముంటుంది. ఆ ప్రశ్న మిమ్మల్ని వివరించమని అంటోందా, పోల్చమని అడుగుతోందా, లేక విశ్లేషించమని కోరుతోందా? ఆ కోర్ ఐడియాని మీరు పట్టుకోగలిగితే చాలు, మీ సమాధానం ఎప్పుడూ పక్కదారి పట్టదు. ఖచ్చితమైన వ్యాఖ్యానమంటే ఏంటో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. జీవిత ఖైదు అంటే చాలామంది 14 ఏళ్లనుకుంటారు. కానీ చట్టం చాలా క్లియర్గా ఉంది. ఆ వ్యక్తి సహజంగా చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి. ఇక్కడ ఫీలింగ్స్కి, ఒపీనియన్స్కి అస్సలు చోటులేదు. చట్టంలో ఏముందో అదే ఫైనల్. సో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? సింపుల్. మనకు బాగా తెలిసిన టాపిక్ కదా అని సంబంధం లేని విషయాలన్నీ రాసేయకూడదు. ప్రశ్న ఏం అడిగింది, దానికి సూటిగా, స్పష్టంగా, ఖచ్చితంగా జవాబివ్వాలి. అంతే. సరే, క్రిమినల్ లా మనకు ఖచ్చితత్వాన్ని నేర్పిస్తే ఇప్పుడు ట్యాక్స్ లా దగ్గరికి వెళ్దాం. అస్పష్టంగా ఉంటే ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఇది మనకు నేర్పుతుంది. చెప్పాలంటే క్లారిటీ లేకపోవడం అనేది మీ గ్రేడుపై పడే ఒక రకమైన పన్నులాంటిది. పన్నుల చట్టాల్లో ఓ సింపుల్ రూల్ ఉంటుందండి. ప్రభుత్వం పన్ను వేయాలంటే చట్టంలో చాలా స్పష్టంగా చెప్పాలి. ఏ మాత్రం గందరగోళమున్నా ఆ బెనిఫిట్ ప్రభుత్వానికి కాదు, పన్ను కట్టేవాళ్లకే వెళ్తుంది. ఊహల మీద పన్నులు వసూలు చెయ్యలేరు. ఇప్పుడు ఇదే రూల్ను మనం పరీక్షలకి అప్లై చేద్దాం. మీ జవాబులో క్లారిటీ లేకపోతే అది మీ ఫైనల్ గ్రేడ్పై పడే ట్యాక్స్ లాంటిది. మీరు కష్టపడి సంపాదించుకున్న మార్కుల్లో కొన్ని అనవసరంగా కోల్పోతారు. మీ వాదన ఎంత క్లియర్గా ఉంటే ఈ ట్యాక్స్ అంతా తక్కువ పడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం క్రిమినల్ లా, ట్యాక్స్ లా గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఏ పరీక్షలోనైనా సరే మన వాదనను గెలిపించే ఒక క్లియర్ 4 స్టెప్పుల స్ట్రాటజీని తయారు చేసుకుందాం. ఇదిగోండి ఆ 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, ప్రశ్నను ఒక చట్టంలా చదివి దాని ఉద్దేశం, అంటే ఆ మెన్స్ రియా ఏంటో పట్టుకోండి. సెకండ్, మీ జవాబును సూటిగా, క్లియర్గా చెప్పండి. థర్డ్, ఏవైతే అడిగారో ఆ పాయింట్స్ను మాత్రమే ప్రూవ్ చేయండి. ఫైనల్గా సంబంధం లేని విషయాలు కలపకుండా మీ వాదనను బలంగా ముగించండి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒక మంచి లాయర్ వాదన విన్న తర్వాత జడ్జికి ఎలాంటి అనుమానాలు ఉండవు. అలాగే మీ సమాధానం చదివాక ఎగ్జామినర్కి కూడా ఏ సందేహమూ రాకూడదు.
మీ వాదన అంత స్పష్టంగా కంప్లీట్గా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ సూత్రాలనే మీ ఆయుధాలుగా మార్చుకోండి. మీ నెక్స్ట్ ఎగ్జామ్లో మీరు కేవలం ఒక స్టూడెంట్ కాదు, మీ మార్కుల కోసం వాదిస్తున్న ఒక పవర్ఫుల్ లాయర్. ఇప్పుడు ఆలోచించండి, మీ తరువాతి సమాధానం ఈ కోర్ట్ రూంలో గెలవడానికి సిద్ధంగా ఉందా?